పేపర్ లీక్ దోషుల్ని శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తు కంటే ఏదీ ముఖ్యం కాదని, దోషులకు కఠిన శిక్ష పడేలా చేస్తామని స్పష్టం చేశారు. దేశ యువత భవిష్యత్తుకు హాని తలపెట్టే వారిని వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారాయన. నీట్ పేపర్ లీకేజ్పై మంటలు రేగుతూనే ఉన్నాయి. అటు సీజేపీ, ఇటు విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తున్నాయి. నీట్ సహా పోటీ పరీక్షల పేపర్ లీకుల అంశంపై పార్లమెంటు ఉభయ సభలు దద్దరిల్లాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి తీరాల్సిందేనని పట్టుపడుతున్నాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఎక్స్ వేదికగా తీవ్రస్థాయిలో రియాక్ట్ అయ్యారు. విద్యార్థుల భవిష్యత్తు కంటే ఏదీ ముఖ్యం కాదని, యువత భవిష్యత్తుకే తమ తొలి ప్రాధాన్యమని అన్నారు. ఈ ఘటనల్లో దోషులకు కఠిన శిక్షలు పడేలా చూసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని చెప్పారు. యువత భవిష్యత్తుతో ఆడుకుంటూ వారికి హాని చేస్తున్న పేపర్ లీక్ మాఫియాను, దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు మోడీ. ఈ విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని, అక్రమార్కులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని విద్యార్థులకు భరోసా ఇచ్చారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు విషయంలో అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించామని చెప్పుకొచ్చారు ప్రధాని మోడీ. విద్యార్థుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు తీసుకుంటున్న చర్యల పరంపరలో ఇదొకటని, దేశ యువత భవిష్యత్తుకు హాని తలపెట్టేవారని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. మోడీ హామీతో నీట్ పేపర్ లీక్ అంశంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. 4 రాష్ట్రాల్లో 5 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టులను ఆదేశించింది. ప్రధాని మోడీ ట్వీట్కు విపక్షాలు కౌంటర్ ఇచ్చాయి. విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీసింది కేంద్ర ప్రభుత్వమేనని ఆరోపించాయి. పేపర్ లీక్లతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. విద్యార్థులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారాయన. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అటు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసనలు కొనసాగిస్తున్న సీజేపీ కూడా స్పందించింది. పేపర్ లీకల్ వ్యవహారంలో నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని డిమాండ్ చేసింది. విద్యార్థులపై దాడులు చేసిన వాళ్లపై చర్యలు తీసుకోవాల్సిందేనని అంటోంది. అప్పటిదాకా తమ పోరాటం ఆగబోదని స్పష్టం చేసింది. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది సీజేపీ. మరోవైపు సీజేపీతో చర్చలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. ఇప్పటి వరకు 4 అధికారిక ప్రతిపాదనలు చర్చల కోసం సీజేపీ ప్రతినిధులకు పంపినట్లు వెల్లడించారు. కేంద్రానికి ప్రతిష్ట ముఖ్యం కాదని, చర్చల ద్వారానే సమస్యకు పరిష్కారం దిశగా ముందుకు వెళదామని జితేంద్ర సింగ్ అన్నారు. जहां भी आप कहें, चाहे आप रेजिडेंस पर कहें नड्डा जी की, तो वहां भी चर्चा हो सकती है. अगर आप कहें ऑफिस में, तो ऑफिस में भी हो सकती है. जैसे मैंने कहा, हमारे लिए ये कोई प्रतिष्ठा का विषय नहीं है. और श्रोताओं की जानकारी के लिए मैं ये भी कह दूं कि कल दोपहर से लेकर के आज दोपहर तक 4 मरतबा हमारी ओर से औपचारिक तौर पर ऑफर जा चुका है, पेशकश जा चुकी है इन छात्र बंधुओं से, इनके प्रतिनिधियों से बातचीत करने के लिए, चर्चा करने के लिए. నిరసనలను ముగించాలంటే కేంద్రం 3 డిమాండ్లను నెరవేర్చాలని సీజేపీ అంటోంది. మొదటిది, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. రెండోది, నీట్ పేపర్ లీక్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులందరి కుటుంబాలకు ₹1 కోటి పరిహారం అందించాలి. మూడోది, శాంతియుతంగా నిరసన చేసిన వారిపై అనవసరంగా నమోదు చేసిన అన్ని ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోవాలి అని సీజేపీ పట్టుబడుతోంది. ఈ డిమాండ్లకు కేంద్రం ఓకే అంటేనే ఆందోళనలు విరమిస్తామని చెప్తోంది. ప్రధాని మోడీ ప్రకటన తర్వాత కూడా అటు విపక్షాలు, ఇటు సీజేపీ శాంతించలేదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే నిరసనలు ఆగుతాయని క్లారిటీ ఇచ్చాయి. మరిప్పుడు కేంద్రం ఏం చేయబోతుంది అనేది ఉత్కంఠ రేపుతోంది.